ప్రభుత్వం ముందు తీసుకొని ముందుకెళ్తా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సన్న బియ్యం మొదలుపెట్టిన పరక్షణమే అంటే సన్న బియ్యం మొత్తం ఒకటిసారి అయిపోయింది. కొన్ని సందర్భాలలో మాత్రం అక్కడ బియ్యం కూడా అయిపోయినట్టు కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్టయితే అనేక అవకతవకలు జరిగాయి అనేక గత ప్రభుత్వాలలో. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆ అవకతవకలు జరగకుండా సర్వేలెన్స్ కరెక్ట్గా పెట్టి చేస్తున్నానని చెప్తున్నారు. దీనికి ఎంతవరకు మనం ఇచ్చేయచ్చు? మన శంకర్ గౌడ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సార్ వాస్తవంగా ఆ రోజుల్లో మనకి ఇచ్చినటువంటి అప్పుడున్న ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇచ్చిన అని చెప్పినది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుందండి. ఫస్ట్ దఫాలను ఏం చేసిర్రు, అన్ని రకాల సర్వే చేసి చాలా ఏరియా నుంచి కూడా మన అప్లికేషన్ తీసుకున్నారు. రేషన్ కార్డులు అందులో ప్రతి ఒక్క కుటుంబ సర్వే చేసిండ్రు. అది తీసుకొని ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు మేము మెల్లమెల్లగా చేస్తున్నాం అంటాడు ఇదే మన కాంగ్రెస్ అన్నగారు. కాబట్టి 16 నెలల నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అనేది మామూలు ప్రజలకు కార్డులు ఎందుకు ఇస్తలేరు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అడుగుతున్నాము. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మన శంకర్ గౌడ్ గారు, శ్రీదేవి గారు, ఫిబ్రవరి 7న ఏదైతే మొదలైందో కార్యక్రమం ఇప్పటి వరకు 2.6 దరఖాస్తులు వచ్చాయి. ఒకే ఒక రోజు రాష్ట్రం మొత్తంలో 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయండి. అంటే ఫిబ్రవరి నుంచి మొదలై ఇప్పటికి చెప్పుకుంటున్నారు 30,000 అట ఇప్పటి వరకు జరిగింది. గదే అడుగుతున్నాను. అదే చెప్పండి మ్యామ్, చెప్పండి. అంటే కొత్త రేషన్ కార్డు నుండి కూడా 16 నెలల నుండి కూడా ఇంతవరకు రేషన్ కార్డు అంటేనే ఒక రేషన్ కార్డు మామూలు పేదవాళ్ళకు ఉంటే అలా హాస్పిటల్లో పనిచేస్తుంది, అలా ఇన్కమ్కు పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు చాలా మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అనేది ఒక మా పార్టీ తరఫున మేము దాన్ని తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే 16 నెలల నుండి అన్ని లక్షల రేషన్ దరఖాస్తులు వచ్చినాక కూడా ఇంకా కొంచెం కొంచెం అవుతాయి, మెల్లమెల్లగా అవుతాయి. అంటే శ్రీదేవి గారికి కూడా అడిగి శ్రీదేవి సమాధానం మీరు ఇవ్వండి, ఇద్దరి సమాధానం. ఓకే రైట్ అన్న. శంకర్ గౌడ్ గారు నేను చెప్పేది నండి అన్నా, చెప్పినాక మీరు కూడా అయితే ఫస్ట్ వచ్చిన తర్వాత జనవరిలోనే పూర్తి స్థాయిలో దరఖాస్తులు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వానికి తీరిక లేదా? నెంబర్ 1. తర్వాత రేషన్ కార్డులు మధ్యలో కూడా మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు ఇవి అవని మళ్ళొకసారి కూడా మొత్తం పల్లెటూళ్ళలో కావచ్చు మన కార్పొరేషన్లో కావచ్చు మళ్ళీ సేమ్ తీసుకున్నారు. మొన్న కూడా మళ్ళా 3వసారి తీసుకున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు గత ప్రభుత్వం తప్పు చేసింది, ఈ ప్రభుత్వం ఇస్తుందని ఆశ కొద్దీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక రేషన్ కార్డు విద్యార్థికి అవసరం, ఒక రేషన్ కార్డు మామూలుగా హాస్పిటల్లో పోతే అవసరం. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. రేషన్ కార్డు కొత్తవి రాక దాన్ని తక్షణమే ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారో ఇమీడియట్గా చేసి తొందరగా దాన్ని ఇవ్వాలనేది మేము మా అభిప్రాయం, మా అభ్యంతరం. రైట్ సార్, ఇదే విషయంపై శంకర్ గౌడ్ గారు, శ్రీదేవి గారు మీరేమంటారండి? ఈ విషయంపై మీరేమంటారు? అడగండి. కాదండి.